అందరికీ స్వాగతం. ఈరోజు మీరు భారతరత్న అబ్దుల్ కలాం గారి బాల్యకాలంలోకి ప్రయాణం చేయబోతున్నారు. ఈ కథ రామేశ్వరం పట్నం మరియు కలాం గారి కుటుంబంలో అందమైన సంస్కారాల్ని తెలియజేస్తుంది. కలాం గారు రామేశ్వరం అనే ఒక చిన్న దీవిలో జన్మించారు. ఈ దీవిలో అద్భుతమైన ఒక పర్వతం ఉంది, గండ మదన పర్వతం. ఆ పర్వత శిఖరానికి చేరుకున్నప్పుడు రామేశ్వరం మొత్తం కళ్ళ ముందు విస్తరించినట్టు ఉంటుంది. కొబ్బరి చెట్లు, దూరంగా సముద్రం మరియు ఆకాశంలో రాజసంగా నిలుస్తున్న రామనాథ స్వామి దేవాలయ గోపురం కనిపిస్తాయి. రామేశ్వరం ఒక నిశ్శబ్ద పట్టణంగా ఉండేది. ప్రజలు చేపల వేట లేదా కొబ్బరి వ్యవసాయంలో జీవనాధారం పొందేవారు. రామనాథ స్వామి ఆలయం కారణంగా పర్యాటకం కూడా ఒక ప్రధాన ఆదాయంగా ఉండేది. రామేశ్వరం పట్టణం ప్రధానంగా హిందూ కుటుంబాలతో నిండి ఉండేది. కొద్దిగా ముస్లిం కుటుంబాలు మరియు క్రిస్టియన్ కుటుంబాలు కూడా ఉన్నాయి. వీరందరూ శాంతితో మరియు సంతృప్తితో పక్కపక్కనే జీవించేవారు. ఈ నిశ్శబ్ద సమైక్యత తరతరాలుగా కొనసాగింది. అబ్దుల్ కలాం గారి తండ్రి వారి తాతయ్య గారు రామనాథ్ స్వామి ఆలయ విగ్రహాన్ని కాపాడిన కథను చెప్తారు. ఒక పండుగ రోజున ఆలయ విగ్రహం ఒక తొట్టిలో పడిపోతుంది. ప్రజలంతా చాలా భయపడిపోతారు. కానీ కలాం గారి తాతయ్య గారు చాలా ధైర్యంగా ఆ తొట్టిలోకి దూకి విగ్రహాన్ని తీసి తెచ్చారు. ఆ పండుగ రోజున ఆయనకు ముదల్ మర్యాడై అనే విశేష సంస్కారాన్ని అందించబడింది. ఆ సాంప్రదాయం ఏళ్ల తరబడి కొనసాగింది. కలాం గారి తండ్రి రామేశ్వరం మసీద్ ఇమాన్. ఆయన ఎంతో భక్తుడైన వ్యక్తి మరియు ఖురాన్ పట్ల అపార విశ్వాసం కలిగి ఉండేవారు. పట్న ప్రజలకు ఆయన ఒక మార్గదర్శిగా ఉండేవారు. ఆయన అత్యంత సన్నిహితుడు, మిత్రుడు రామనాథ్ స్వామి ఆలయ పూజారి పక్షి లక్ష్మణ శాస్త్రి గారు. మూడవ వ్యక్తి రామేశ్వరం చర్చ్లోని పూజారి ఫాదర్ బోడెల్. ఈ ముగ్గురు మహనీయులు ప్రతి శుక్రవారం కలిసి మతపరమైన మరియు పట్న సంఘటనల గురించి చర్చించేవారు. ఒక సంఘటన అబ్దుల్ కలాం గారి బాల్యంలో ఎంతో ముఖ్యమైనది. 8 ఏళ్ల వయసులో 3వ తరగతిలో ఉన్నప్పుడు ఆయన స్నేహితులు రామనాథ్ శాస్త్రి, అరవిందుల్ మరియు శివప్రకాష్ అందరూ బ్రాహ్మణులు. ఒకరోజు కొత్తగా ఉపాధ్యాయుడు తరగతిలోకి వచ్చి అబ్దుల్ కలాం గారిని మరియు రామనాథ్ శాస్త్రిని కలిసి ఉండడం చూసి కలాం గారిని వెనక్కి తరలించాడు. కలాం గారు తన తండ్రికి, రామనాథ్ శాస్త్రి తన తండ్రికి చెప్పారు. ఆ సంఘటన 2 కుటుంబాలను కలిచివేసింది. శుక్రవారం సాయంత్రం కలాం గారు తండ్రి, శాస్త్రి గారు మరియు ఫాదర్ బోడల్ కలిసి ఉపాధ్యాయునితో మాట్లాడారు. కలాం గారి తండ్రి మరియు శాస్త్రి గారు ఉపాధ్యాయునికి మత విభజనలు ఇక్కడ అనుమతించం అని స్పష్టంగా తెలియజేశారు. ఉపాధ్యాయుడు తన తప్పును అంగీకరించి మరునాడు దాన్ని సరిదిద్దాడు. ఈ సంఘటన కలాం గారికి ఒక గొప్ప పాఠం నేర్పించింది. ఈ కథ ద్వారా అబ్దుల్ కలాం గారి బాల్యం రామేశ్వరం పట్టణంలోని సాంప్రదాయాల్ని తెలియజేస్తుంది. ఈ కథ మన సమాజంలో సమైక్యత గురించి చెప్తుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.